నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది శివుని అత్యంత అద్భుతమైన రూపం నటరాజస్వామి గురించి. నటరాజు అంటే నృత్య ప్రభువు. ఈ రూపంలో శివుడు విశ్వ సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యాలను తాండవ నృత్యం ద్వారా సూచిస్తారు. కాలచక్రం యొక్క చక్రీయ స్వభావాన్ని, విశ్వశక్తిని ఈ రూపం ప్రతిబింబిస్తుంది. నటరాజ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పదండి తెలుసుకుందాం. పూర్వకాలంలో అపస్మార పురుష అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడికి రాక్షసుని ముఖము, శిశువు శరీరము ఉండేవి. ఈ రాక్షసుడు అజ్ఞానాన్ని, అహంకారాన్ని సూచిస్తాడు. అపస్మార తీవ్రమైన తపస్సును చేసి దేవతలను సంతోషపెట్టాడు. బహుమతిగా అతడికి మానవులను మూర్ఛ, అపస్మారం కలిగించే శక్తి లభించింది. ఈ శక్తితో అతడు ప్రపంచంలో భయము, గందరగోళము సృష్టించసాగాడు. మూర్ఛ మరియు అపస్మారంతో బాధపడుతున్న ప్రజలు మరిచిపోతూ ఒకరినొకరు పోరాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు అపస్మార తన శక్తులను శివుని భార్య అయిన పార్వతీదేవి మీద ప్రయోగించాడు. తన జ్ఞాపక శక్తి బాధపడుతుందని గ్రహించిన పార్వతి ఈ విషయం శివునికి తెలియజేసింది. శివుడు అపస్మార చేస్తున్న చేష్టలను గుర్తించి భూమిపై సమతుల్యత, సామరస్యము పునరుద్ధరించడానికి అతన్ని ఓడించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అపస్మార అమరుడు. అతన్ని చంపితే జ్ఞానము, అజ్ఞానము మధ్య సమతుల్యత చెడిపోతుంది. ఎందుకంటే కష్టం లేకుండా జ్ఞానం సాధించడం అంటే సహజ క్రమాన్ని భగ్నం చేయడమే. అందుకే శివుడు నటరాజ రూపం ధరించి తాండవ నృత్యం చేస్తూ అపస్మారను తన కుడి పాదం కింద నలిపేశాడు. కానీ అతన్ని చంపలేదు, శాశ్వతంగా నలుపుతూనే ఉన్నాడు. ఈ నృత్యం చిదంబరం అనే దక్షిణ భారత పట్టణంలో జరిగింది అని నమ్మకం. ఇప్పుడు నటరాజ విగ్రహంలోని లోతైన చిహ్నాలను చూద్దాం. నటరాజస్వామి చుట్టూ ఉన్న అగ్ని వలయం అనేది విశ్వశక్తిని, బాధ, భ్రమలతో కూడిన జీవిత చక్రాన్ని సూచిస్తుంది. ఇది సృష్టి, లయ అనే శాశ్వత చక్రాన్ని ప్రతిబింబిస్తుంది. తలపైన ఉన్న చంద్రకళ వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ ఏకత్వాన్ని సూచిస్తుంది. నడుము చుట్టూ ఉన్న సర్పం ఆత్మ యొక్క మరణానంతర ప్రయాణాన్ని, శరీర మార్పును సూచిస్తుంది. జడలలో గంగ శివుని శాంతింపజేసే శక్తిని చూపిస్తుంది. గంగా ప్రవాహాన్ని తన జడల ద్వారా శివుడు ఎలాగైతే శాంతపరిచాడో అలా అన్నమాట. ఎడమ చేతిలో ఉన్న అగ్ని భ్రమల నాశనాన్ని, విశ్వలయాన్ని సూచిస్తుంది. కుడి చేతిలో ఉన్న డమరుకం సృష్టి ప్రారంభం కావడానికి కారకమైనటువంటి ఓంకారాన్ని సూచిస్తుంది. కుడి ముందు చేయి అభయముద్రలో రక్షణ, నిర్భయతను సూచిస్తుంది. ఎడమ ముందు చేయి అనుగ్రహాన్ని సూచిస్తుంది. పాదాల క్రింద నలిగిన అపస్మార అజ్ఞానాన్ని, అహంకారాన్ని సూచిస్తాడు. ఈ నటరాజస్వామి యొక్క కథ మనకు చెప్పే సందేశం అనేది చాలా ముఖ్యమైనది. జీవితంలో మార్పు అనేది అనివార్యం. నాశనం తర్వాతనే కొత్త ప్రారంభం అనేది సాధ్యమవుతుంది. మన కష్టాలను, అపస్మారాలను మనం పూర్తిగా తొలగించలేము. కానీ మన బుద్ధి, శ్రమ ద్వారా వాటిని అదుపులో ఉంచుకోవచ్చు. నటరాజ రూపం శతాబ్దాలుగా కళాకారులను, యోగులను, భక్తులను ప్రేరేపిస్తూనే ఉంది. భరతనాట్యము, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాల్లో, యోగలో, శిల్పకళలో నటరాజ ప్రభావం అద్భుతంగా కనిపిస్తుంది. చోళ సామ్రాజ్య కాలంలో తయారైన కాంస్య నటరాజ విగ్రహాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. తమిళనాడులోని చిదంబర నటరాజ ఆలయం దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన శివాలయాల్లో ఒకటి. నటరాజుని సందేశం నేటికీ సందర్భోచితం. భౌతిక ప్రపంచ భ్రమలను దాటి దైవికతతో ఏకమయ్యే లక్ష్యం మానవ జీవితానికి మైలురాయి. ధన్యవాదాలు.
వీడియో చివరి వరకు చూసినట్లయితే నేను ఇచ్చిన ఈ సమాచారం మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. మీరు ఈ ఛానల్‌ను మొదటిగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. దీని ద్వారా మేము పెట్టే వీడియోలనేవి మీకు త్వరితగతిన చేరుతాయి. మరియు ఈ వీడియోని లైక్ చేసి ఓం నటరాజాయ నమః అని కామెంట్ చేయండి. మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. సెలవు.